మహిమా స్వరూపుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని దృశ్యమ తెరవబడ్డం అనే దాని కొరకు మాట్లాడుకుందాం. ఆ వాక్యం ఉన్న మర్మములు తెలుసుకుందాం, ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది యందు ఉన్నవాడా, అంతము వరకు ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, నమ్మదగిన దేవా, నీకే నా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. బాబు, ఇదిగో ప్రభా, ఇంటున్న వారికి వాక్యము అయా అందుటకును నీ దివ్యమైన వాక్కు జ్ఞానమును, శిలువలో ఉన్న మర్మములు ప్రభా, శిలువ చాటున్న మర్మములకు నేర్పించి నీ ఆత్మజ్ఞానముతో నన్ను నింపి నా నోట నీ మాటలతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ నాతో అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని ప్రేసగమా, ఈరోజు దేవుని సింహ బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు 3 సూచనలు, 3 విధానాల ద్వారాలు తెరవడం చూపిస్తున్నారు. మొదటిది ఏంటంటే దేవుని సింహ ఆయన సమాధిని తెరవడం. సమాధి తెరవబడింది. కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములతో సమాధి యొద్దకు వెళ్ళడం జరిగింది. ఆ కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమాధి తెరవబడి ఉన్నది. సమాధి తెరవబడి ఉన్నది ఒకటి. సమాధి తెరవబడినప్పుడు సమాధిలో దేవుని యొక్క దూతల్ని చూశారు వాళ్ళు. దేవుని దూతలు చూచి దేవుని దూతలు చెప్పిన మాట ఏంటంటే, మీతో చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీతో చెప్పిందంటే బ్రతికున్నప్పుడు ఏ మాట అయితే యేసయ్య చెప్పాడో ఆ మాట ప్రకారం ఆయన లేచి ఉన్నాడు. అంతకీ వాళ్ళకి నమ్మకం పుట్టడం లేదు. అంతకీ వాళ్ళు వేదన దుఃఖముతో ఉన్నవాళ్ళు నమ్మటం లేదు. యేసు ప్రభు మరణించిన వాళ్ళు ఇంతవరకు లెగడం అనేది జరగల. యేసు ప్రభు ఒక వ్యక్తిని లేపాడు, అది లాజరు. ఆయన మరలా చనిపోయాడు, మరలా లెగలేదు ఆయన. కానీ ఈ విషయంలో మాత్రం పరిశుద్ధ దేవుడు, పరలోక దేవుడు అద్భుత రీతిగా ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్ళారు. సుగంధ ద్రవ్యములను పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్తే సమాధి తెరవబడి ఉన్నది. ఒకటి తెరవబడి ఉన్నదండి. ఆ సమాధి తెరవబడి ఉంటే ఆ సమాధిలో నుంచి దేవదూతలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో మీకు ఏ విషయాలు చెప్పారో ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నారు, సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సంఘాలకు చెప్తున్న మాట ఏంటంటే, మన సంఘాలు ఆయన సమాధిలో వెతుకుతుంటారు. వేస్తున్నాడు. అందరూ సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులు వెతుకుతుంటారు. సమాధుల దగ్గరికి వెళ్ళడము చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్ళారు. కానీ సమాధిలో యేసు ప్రభువుని వెతకండి. దేవదూతనే చెప్తున్నమాట, ఆయన సమాధిలో నుంచి లేచి ఉన్నాడు. ఆయన మీకు చెప్పినట్టు, మీకు ఏదైతే చెప్పాడో అదే రీతిగా సమాధిలో నుంచి లేచి ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు పరుగున వెళ్ళి వాళ్ళ శిష్యులు చెప్తే వాళ్ళు అనుకుంటున్నారు పిచ్చి పట్టించిందని అనుకుంటున్నారు. ఆయన వెనకాల తిరిగి వీళ్ళకి పిచ్చి పట్టింది. వాళ్ళు చెప్తున్న మాటలు ఒకటే, మేము నిజం చెప్తున్నాం. నిజం చెప్పినా వాళ్ళు వినే స్థితిలో లేరు. ఎందుకో తెలుసా? చనిపోయిన వ్యక్తి తిరిగి లెగడం అనేది కానీ తిరిగి రావడం అనేది జరగదు కనుక. ఈ రీతిగా వాళ్ళు అయోమయంగా, ఈ రీతిగా వాళ్ళు అపనమ్మకంతో ఉంటే వెంటనే పేతురు తన శిష్యులతో పరుగు వెళ్తే అక్కడ దేవదూత చెప్పిన మాట కూడా వెళ్ళా. ఈ రోజుల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది. సమాధి తెరవబడింది. సమాధిలో నుంచి దేవదూతలు మాట్లాడుతున్న మాట ఒకటే, ఆయన చెప్పినట్టు ఆయన సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. నువ్వు చెప్పేది ఒకటే, సమాధి తెరవబడింది. రెండోది, వాక్యం వింటున్న వాళ్ళు, వాక్యం విన్న ప్రతి మనిషి నమ్మకం లేదని. ఇలాగే యేసుప్రభు లేచి, యేసుక్రీస్తు లేచి వాళ్ళు ఎంఐ అనే గ్రామము
యెరూషలేము నుంచి అమ్మాయి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ సంభాషణ ఏ రీతిగా ఉందంటే వాళ్ళు సంభాషించుకుంటున్నారు. ఆ గ్రామానికి వెళ్తూ సంభాషించుకుంటూ ఉంటే ఆ సంభాషణ వింటూ యేసు దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. వారు సంభాషించుకుంటున్నారు. వారు ఒకరికొకరు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గర నిలిచి వారితో పాటు నడుస్తుంటే ఆ సంభాషణ ఏంటంటే యేసుక్రీస్తు మరణము గురించి. యేసు ప్రభు ఒక ప్రవక్తలు చెప్పాడు, ఒక మంచి ప్రవక్తను, గొప్ప ప్రవక్తని మొన్నటి దినాన 3 దినాల క్రితము ఆయనకి సిలువేసి చంపేశారయ్యా. ఆ విషయాన్ని మాట్లాడుకుంటుంటే యేసయ్య వింటూ వారితో మాట్లాడుతున్న మాట్లాడంటే నిజమా, అలా జరిగిందా? చూడండి ఒకసారి లూకా శుభవార్త 24:15 చూద్దాం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తనే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. సమాధి మూతబడిపోతే యేసయ్య నమ్మక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళ యొక్క కన్నులు తెరవలేదు, మూతపడిపోయింది కన్నులు. దేవుని ప్రేమ ఆలోచిద్దాం. ఆలోచిస్తే ఏమనుందంటే వీళ్ళ కన్నులు తెరవబడలేదు, మూతపడిపోయింది. సమాధి తెరవబడింది. సమాధిలో నుంచి దేవదూతలు వచ్చి సమాధిని తెరిచిన దేవదూతలు చెప్తున్న మాటలు ఏంటంటే సమాధిలో ఆయన లేడు అని చెప్పినప్పుడు ఆ స్త్రీలు ఇంకా భయపడిపోతున్నారు. భయపడి మాట్లాడేది ఒకటే, ఆయనకు దూతలు చెప్పిన మాటల కంటే ఆ దూతలు చెప్పిన మాటలు వింటాం లేదు. కానీ యేసు ప్రభుని ఎక్కడ దాచారో చెప్పండి, ఎక్కడ పెట్టారో చెప్పండి, ఎత్తుకోండి అంటే వాళ్ళ దుష్టంత ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దేహం మీదే ఉంది, ఆయన చెప్పిన మాటల మీద లేదు. ఆయన చెప్పిన మాటల మీద లేదండి. ఆయన బతికున్నప్పుడు చెప్పిన మాటల మీద ఆయనకి అంటే ఇలా ఏంటంటే హృదయాలు తెరవలేదు వీళ్ళకి. ఇదే గ్రామంలో నుంచి వెళ్తున్న వారు యేసు ప్రభు యొక్క మాటలు సంభాషణ చేస్తున్నారు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. వారి మనోనేత్రాలు ఏంటంటే వారి కళ్ళు తెరవబడలేదండి. ఈ రోజుల్లో కూడా అనేకులు వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడదు, ఇప్పబడదు. సమాధి తెరవబడింది. తర్వాత ఇప్పుడు ఏం తెరవబడాలి? కన్నులు తెరవబడాలి. వాళ్ళు యేసు ప్రభును గుర్తుపట్టడం లేదు. ఇంకా యేసు ప్రభు దేహాన్నే వెతుకుతున్నారు, కానీ ఆ దేవదూత వచ్చి మాట్లాడిన మాట వినటం లేదు. కానీ యేసు ప్రభు స్వయాన్న వారితో స్వయాన్న వారితో నడుస్తున్నా సరే, స్వయాన్న వారు సంభాషిస్తున్నప్పుడు మాటకు మాట కలుపుతున్నా వాళ్ళు మాత్రం గుర్తుపట్టడం లేదట. చూడండి, అక్కడ యేసు తన దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారందరూ గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖము కొలై నిలిచిరి. దేవుని విషయమా ఏంటంటే మీరు మాట్లాడుకున్నది ఏంటంటే అయ్యా దుఃఖంతో బాధతో చెప్తున్నారు. గొప్ప ప్రవక్తను చంపిస్తారయ్యా. ఆయన పాత నిబంధనలో చెప్పిన మాట బట్టి చూస్తే ఆయన లేపబడ్డారు. వీళ్ళతో నడుస్తూ ఆ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ గ్రామం వచ్చింది. వాళ్ళ గ్రామానికి వెళ్తున్నప్పుడు చీకటి పడింది. చీకటి పడిన వెంటనే వారికున్న మంచితనం ఏంటంటే అయ్యా చీకటి పడింది, మాతో పాటు కొద్దిగా కాస్త ముద్ద తిని కాస్త రొట్టి తిని ఎందువయ్యా ఉండండి అన్నారు. దేవుడు ఈలోగా యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ వైపు చూసి మంచి గురి పెట్టండి వాళ్ళ వైపు చూసి ఇంకా గుర్తుపట్టలేదని చెప్పి వాళ్ళకి ఒక మాట చెప్పాడు. వారు సాయంకాలమున కావచ్చినది, పొద్దుకిన వరకు మాతో కూడా ఉండమని చెప్పి ఆయన
చూడండి, పొద్దు గుంకిన వరకు ఉండండి, మాతో పాటు ఉండండి అని చెప్పిన తర్వాత ఆయన చేతిలో ఒక రొట్టె పెట్టారు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆ రొట్టె పట్టుకొని స్తోత్రము చెప్పి దాన్ని విరిచి వారికి పంచిపెట్టేగా ఒక రొట్టె చేతిలో పట్టుకొని స్తోత్రం చెల్లించాడట. స్తోత్రం ఎప్పుడైతే చెల్లించి రొట్టె విరిచిన వెంటనే వారు కన్నులు తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అనేక హృదయాలు, అనేక కన్నులు తెరవబడింది. మనోనేత్రం ఎప్పుడు తెరవబడిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు రొట్టె విరిచినప్పుడు. వాక్యం వింటాం, దేవుని మందిరానికి వెళ్తాం, కానీ వాళ్ళు ఏదో ఒక మైండ్ సెట్తో వస్తారు, ఏదో ఒక ఆలోచనతో వస్తారు, ఏదో ఒక ఆలోచనతో వస్తారే కానీ దేవుని వాక్యాన్ని పట్టుకోరు. దేవుని యొక్క కన్నులు తెరవబడదండి. కానీ ఇక్కడ ఏంటంటే సమాధి తెరవబడింది, నిజం నమ్మారు. తర్వాత కొంతమంది యొక్క హృదయాలు ఏంటంటే కన్నులు తెరవబడలేదు, కొంతమంది యొక్క కన్నులు తెరవబడలేదు. ఎప్పుడైతే రొట్టె విరిచి వాళ్ళకి రొట్టె మొక్క తినిపించాడు, వాళ్ళ కన్నులు తెరవబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన వారితో చూడండి, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు వచ్చినప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదని వారు లేచి అని వారితో ఒకరు చెప్పుకొని. దేవునికి స్తోత్రం. దేవునికి క్షమా భాగం ఏంటండి? అద్భుతం ఏంటంటే అతను త్రోవలో నడుస్తున్నప్పుడు మాతో చెప్పిన ప్రతి మాట మా హృదయము గ్రహించలేదే. ఒకటి సమాధి తెరవబడింది, 2 వీళ్ళ యొక్క కన్నులు తెరవబడింది, 3వది హృదయము తెరవబడిందట. ఈరోజు దేవుని క్షమ యేసుక్రీస్తు నామం చెప్తున్నాను, మీ హృదయాలు తెరవబడితేనే యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. యేసుక్రీస్తును 12 మంది శిష్యుల్లో తోమ అస్సలు యేసు ప్రభుని అంగీకరించలేదు. హృదయం తెరవబడలేదు అతనికి. అయ్యా నేను చూసామంటే పిచ్చి పట్టిందా అంటున్నాడు. నేను చూస్తేనే నమ్ముతాను. చూస్తే నమ్ముతాడట. చూస్తే నమ్మినవాడు గొప్పడు కాదు, కానీ చూడక నమ్మినవాడు గొప్పవాడు. చాలామంది అనేకులు ఏంటంటే మేము చూస్తేనే నమ్ముతామండి యేసు ప్రభుని. చూచి నమ్మినవాడు గొప్పవాడా, చూడక నమ్మినవాడు గొప్పవాడంటే చూచి నమ్మినవాడు గొప్పోడు కాదు. వాళ్ళ కన్నులు అంతవరకు వాళ్ళ కన్నులు తెరవబడింది, వాళ్ళ కన్నులు మూయబడింది, తర్వాత కన్నులు ఇప్పబడిన తర్వాత దేవుని వారి కన్నులు ఎప్పుడైతే తెరవబడిందో వాళ్ళు చెప్పిన మాట ఒకటే, అయ్యో మనతో ఇంతవరకు సంభాషించింది అయినా మన బోధ కూడా కన్నులు తెరవబడింది కాబట్టి ఆలోచించగంటే వాళ్ళ హృదయాలు తెరవబడిందట. 1 సమాధి తెరవబడింది, 2 కన్నులు తెరవబడింది, 3 హృదయాలు తెరవబడింది. అందుకోసమే చూచి నమ్మేవాడి కంటే చూడక నమ్మేవాడు కంటే. ఈరోజు వాక్యం వింటున్న మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు చూడక నమ్మండి యేసయ్యని. ఆయన తప్పకుండా చూడక నమ్మిన మీకు ధన్యతనిస్తాడు. కనుక దయచేసి దేవుని విషయమా అద్భుతమైన మాట ఏంటంటే, యేసు నీతో ఉంటాడని నేను నమ్ముతున్నాను. కనుక చూడకుండా నువ్వు నమ్మిన మాట నిజమే. నువ్వు చూడకుండా ఎప్పుడైతే నమ్ముతావో తప్పకుండా దేవుడు నీవు నమ్మికను బట్టి నువ్వు కార్యాన్ని చూస్తావు. చూడండి, ఒక స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ, ఆవిడ యేసుని ముట్టుకుంటే నేను బాగుపడతాను అని నమ్మింది. ఆవిడ నమ్మకం బట్టి యేసు వస్త్రం మాత్రమే ముట్టుకుంటే ఆవిడలో ఉన్న రోగం పోయింది, రక్తస్రావ రోగం పోయింది. ఇప్పుడు చెప్తున్న మాట నిజం చెప్తున్నాను. మీరు చూడకుండా నమ్మారనుకో, సమాధిని నువ్వు చూడలేదు, కానీ లేఖనాలు ప్రపంచమంతా సమాధి తెరవబడిందని చెప్తుంది. కొంతమంది యేసు ప్రభుని తెరవబడలేదు, సమాధి తెరవబడలేదు, వాళ్ళ శిష్యులు వచ్చి ఆ సమాధిని, ఆ శవాన్ని మోసుకొని వెళ్ళిపోయారని కొంతమంది అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పడానికి యెరూషలేముకి వెళ్తే, వాళ్ళకి యెరూషలేములో ఉన్నవారు మప్పింది ఏంటంటే, యూదులు మప్పింది. ఆ యొక్క యూదా మతస్థులు చెప్పే మాట ఏంటంటే, అతను తెరవబడలేదు, అతని సమాధి తెరవబడలేదు, అతను బతికి లేడు, అతని సమాధిని ఏంటంటే ఆయన శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు చెప్పండి.
చెప్పమని వాళ్ళకి చెప్పారు సైనికులు. కనుక ఈరోజు చెప్తున్న మాట ఒక్కటే. ఈరోజు చెప్తున్నారు వాళ్ళు అబద్ధాన్ని చెప్పి అనేక రకాలుగా మనుషులు చెప్తున్నారంటే యేసు తెరవబడలేదండి, యేసు చనిపోలేదండి, యేసు చనిపోలేదు, సమాధి తెరవబడలేదు, ఆయన సెలవు మీద నుంచి వాళ్ళు ఏంటంటే బతికుండగానే అతను చచ్చిన వ్యక్తిలాగే అయిపోయిన తర్వాత సమాధి చేశారు, సమాధి నుంచి మరొకటి. సమాధి ఎంత ఎన్నో బరువైన సమాధి అనేది, చాలా ఆ యొక్క సమాధి దొర్లించిన ఆ యొక్క రాయి ఎన్నో 2-3 టన్నుల బరువు ఎలా తోయగలరు? అంత ధైర్యం ఉంది ఆయనకి. దేవుడి ప్రసంగం బాగా వినండి. ఈ 12 మంది శిష్యులు చాలా పిరికి వాళ్ళు. యేసుప్రభు పట్టుకున్నప్పుడే విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు ఇంకా సమాధిని తెరిచి పట్టుకెళ్ళిపోగలరా? యేసుప్రభు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఒక్కరు లేడు ఆయన, యోహాను తప్ప. అటువంటి వాళ్ళు సమాధి దగ్గరికి ఆగంటారు. మరో మాట ఏంటంటే ఈ సైనికులు ఏం చేశారంటే, కాపలా ఉన్న సైనికులు ఏం చేశారంటే సమాధిని ఎత్తుకెళ్ళిపోయారని సాక్షి చెప్పండి, మీరు అబద్ధపు సాక్షి చెప్పండి, లోకానికి ప్రకటన చేయండి, లేకపోతే యేసు ప్రభు దేవుడైపోతాడు, లేకపోతే యేసు ప్రభు అతను గొప్ప ప్రవక్త అయిపోతాడని వాళ్ళు భయపడి ఈ తప్పుడు సమాచారం అందించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే, తప్పుడు సమాచారం అందించినప్పుడు. కానీ రోమా ప్రభుత్వంలో ఎవరైనా సరే ఒక సైనికుడు కాపలా ఉన్నప్పుడు ఆ సైనికుడు పడుకుండిపోతే చంపేస్తారని. కాపలా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే కాపలాదారుడు పనిచేసే విషయంలో మాత్రము కాపలా కరెక్ట్గా లేకపోతే చంపేస్తారు. కనుక వాళ్ళు మమ్మల్ని కొట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పండి. ఒక్క మాట చెప్తున్నాను, వాళ్ళైనా సరే ఎవరైనా సరే సమాధిని ఎవరు తెరవలేరు. అటువంటి గొప్ప సమాధిని తెరవడానికి వచ్చాడు. ఈరోజు దేవుడు పరిశ్రమ సమాధి తెరవబడింది, మనోన్నత కళ్ళు ఇప్పబడింది, సమాధి తెరవబడింది, కళ్ళు తెరవబడింది, హృదయాలు తెరవబడింది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులని లేఖనాలు సెలవిస్తుంది. ఈరోజు నువ్వు చూడక నమ్మిన ఎడల, బైబిల్ యొక్క వాక్యాన్ని విని నమ్మిన ఎడల నువ్వు అద్భుతాలు చూస్తావు. కనుక ఈ 3 1 సమాధి తెరబడింది, 2 కళ్ళు తెరబడింది, 3 వాళ్ళ హృదయాలు తెరబడింది. తోమా మాత్రము నా హృదయాన్ని నేను చూస్తేనే కానీ నమ్మన్నాడు. చివరికి అతను కనిపించిన తర్వాత నా పక్కలో వేలు పెట్టి చూడమన్నాడు, నా గాయంలో వేలు పెట్టి అన్నప్పుడు అతను అయ్యా క్షమించు అన్నాడు. అప్పుడు తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మవాడు ధన్యుడు అన్నాడు. తర్వాత వాళ్ళు మేడగది మీద పెంతుకొస్తున్న మేడగది మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ హృదయాలు తెరవబడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంతికోస్తు పండుగ నాడు హృదయాలు ఏ రీతిగా తెరవబడింది అనేది తర్వాత నెక్స్ట్ మెసేజ్లో మీకు చెప్తాను. పెంతికోస్తు కొరకు మాట్లాడుకుందాం. కనుక 1 సమాధి తెరవబడింది, 2 కన్నులు తెరవబడింది, 3 హృదయాలు తెరవబడింది. ఈరోజు ఈ 3 విషయాల్లో చెప్తున్నాను. నీ హృదయం తెరవబడకపోయినా, నీ కన్నులు తెరవబడకపోయినా సమాధి తెరవబడి ఉందనేది నువ్వు నమ్మవు. కనుక తెరవబడి ఉందనేది నమ్మి విశ్వసించు. దేవుడు తప్పకుండా నీకు మేలు చేసి పునరుద్ధాన శక్తిలో నీవు కూడా పాల్పొందులు పొందుటకు దేవుడు తన కృప చూపించును గాక. ఆమేన్.